ఒక్కరోజు చేసుకున్నా కూడా పని చేసినట్టే, ఆ బుక్ పని చేసినట్టే. అట్లా సంవత్సరం అంతా కలిపి 619 కుటుంబాలు పనిచేస్తే 100 రోజులు అయిపోయిన వాళ్ళు మాత్రం 17 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మేము ఎందుకు వచ్చినామంటే మేము చెప్తే మీరు ఇంత ఉంటారని కాదు, కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం, సమస్యలు, కారణాలు ఏంటో మీరు చెప్తే వాటిని మేము పై దృష్టికి తీసుకెళ్ళడానికి వచ్చినాం. అంటే ఉపాధి హామీ పథకం దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామ పంచాయతీలో నుంచి మనం వలసలకు వెళ్లకుండా, పనులకు వేరే ప్రదేశాలకు వెళ్లకుండా, వలసలు పోకుండా మన గ్రామంలోనే ఉంటూ మనం ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులు పని చేసుకోవాలనేటువంటి ఉద్దేశం రావడం జరిగింది. మరి 600 కుటుంబాలకు గాను 17 కుటుంబాలు 100 రోజులు అయితే చేసుకున్నారంటే మిగిలిన కుటుంబాల వారు ఎందుకు అయితే చేసుకోలేకపోతున్నారు అనేది మెయిన్ కారణం. అది ఆ కారణం ఏంటి అనేది మీరు చెప్తే మేము నోట్ చేసుకుంటాం. మరి 16 రోజులు డబ్బులు వస్తున్నాయా? ఎందుకంటే మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. మాధవ సేవే మాధవ సేవని వాడవాడలు తిరిగినారురా, గడప గడపయా తట్టినారురా, కూలీలందరిని కలిసినారురా, శ్రామికులందరినీ కలిసినారురా, శ్రామికులందరినీ కలిసినారురా, పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. ప్రతికూలి కుటుంబము నుండి ఊరికి ముగ్గురు ఎంపిక చేసి 3 రోజులు శిక్షణ ఇచ్చి పల్లె పల్లెలో తనిఖీ చేస్తారు, పల్లె పల్లెలో తనిఖీ చేస్తారు, పల్లె పల్లెలో తనిఖీ చేస్తారు. పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. జాబు కార్డులు చూసినారురా, పాసు బుక్కులు చూసినారురా, కూలి లెక్కలను అడిగినారురా, కూలి లెక్కలను అడిగినారురా, కూలి లెక్కలను అడిగినారురా. పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. అమ్మలు అక్కలు తమ్ములు కలిసి గ్రామ సభలురా పెట్టినారురా, హాజరు పట్టిక చదివినారురా, హాజరు పట్టిక చదివినారురా, హాజరు పట్టిక చదివినారు. పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. గడ్డ మీద వెంకన్న పొలములో కోపుల పనిని చూసినారురా, కనుగ మొక్కలను లెక్కెట్టిండ్రు, కానుగ మొక్కలు లెక్కెట్టిండ్రు, కనుగ మొక్కలు లెక్కెట్టిండ్రు. పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. పళ్ళ తోటను చూసినారురా, పుడిక పనులను పరిశీలించి రైతులందరినీ కలిసినారురా, రైతులందరినీ కలిసినారురా, రైతులందరినీ కలిసినారురా. బల 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 పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. ఊరిలోని సమస్యలు చూసి పేపరు పైన రిపోర్టు రాసి ప్రజావేదికలో పెట్టినారురా, ప్రజావేదికలు పెట్టినారురా, ప్రజావేదికలు పెట్టినారురా, ప్రజావేదికలు పెట్టినారురా, ప్రజా చర్చలు పెట్టినారురా, వారధులయ్యి కదిలినారురా, వారధులయ్యి కదిలినారురా, వారధులయ్యి కదిలినారురా. పొద్దు పొద్దున లేసిన రోయమ్మ, మాయమ్మ ప్రజాతనికి వారు కదిలిన రోయమ్మ, మాయమ్మ. ఓకే, థ్యాంక్ యూ. కాసిన సాహెబ్ అసలు మీరు పని చేస్తారు ఏదంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళు పనికి వచ్చినట్టు ఆప్షన్ చేస్తారు మళ్ళీ పోతారు పెద్దనా ఎక్కడ చేసిన పనులు ఎక్కడ చేసిన పనులు 78412 అని చెక్ డ్యామ్ లో పొడిగి లేదా చెక్ డ్యామ్ లో చేసిన ఈ సంవత్సరం పనిచేయలేదా ఈ సంవత్సరం పనిచేయలేదా ఈ సంవత్సరం చేసినావా చేసినారు డబ్బులు పనిచేసినావు అయితే అప్పుడు మరి ఎందుకు నువ్వు ఉద్యోగ గ్రామ పంచాయతీలో అవసరం నివాసం ఉంటుందా
బాలయ్య జాబ్ కార్డ్ నంబర్ 10-277, దేవి జాబ్ కార్డ్ నంబర్ 10-277, నాగజ్యోతి 10-553, మణికంఠ 10-553. సార్ అయితే వీళ్ళు మొదటగా ఆప్షన్ వేసిన తర్వాత హాజరు చేశారు. ఖర్చు పెట్టిన మొత్తం నిరుపయోగం చెప్తున్నాం. 1610,422 దీనికి వచ్చేసి 49,700 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడైతే పని లేదు, అక్కడ సుమారు వాళ్ళు మొత్తం చేశారు. ఏమున్నాయి సార్? 402 మంది పింఛన్లు కాను దగ్గర 400 మంది కావడం జరిగింది. 62 మంది అందుబాటులో కారణం కావలేదు. వాళ్ళ పేరు కూడా ఊళ్ళు తెలియదు, వాళ్ళ ఊళ్ళు వాళ్ళు చెప్పారు. ధన్యవాడ నివాసంలో ఉండి ఎదపూడి గ్రేసమ్మ, ఈమెకి భర్త చనిపోయినట్లు పింఛన్ తీసుకుంటుంది. ఈమె భర్త ఉన్నా చనిపోయినా చెప్పండి. భర్తడు కదండి. అలాగే వద్దురాల నివాసంలో ఉండే సిరిపిరెడ్డి శాంతమ్మ లేడా? నేను చెప్పే ఒక గ్రామ సభలో ఎందుకు చూడాలంటే ఇప్పుడు అక్కడ ఇచ్చారనుకో అందరు లేచిపోతారు. 10 నిమిషాలు సార్ రవీంద్ర సార్ ఒక్క నిమిషం పోతాను.